అందరికీ నమస్తే. వెల్కమ్ టు ముకుదాలక్స్. ఈ రోజైతే అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. ఈ రోజు తొలి ఏకాదశి కాబట్టి నేనైతే దేవుని గడపకొచ్చాను. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయములో భక్తులైతే ఎంతమంది ఉన్నారో చూడండి. ఇక్కడ ఆలయం దర్శనానికైతే చాలా మంది భక్తులొచ్చారు. అయితే చాలా మందికి ఉద్యోగరీత్యా కావచ్చు, దూరం లేదా ఇతర కారణాల వల్ల వెళ్ళలేని వారు కూడా ఉంటారు కదండీ దేవాలయానికి. అలాంటి వారి కోసం, ప్రతి ఒక్కరి కోసం ఈరోజు నేను మీ అందరికీ నా వెంట దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికైతే విజువల్స్ చూపించాలనుకుంటున్నాను. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు కూడా స్వామివారి ఆలయ వాతావరణాన్ని, ఈరోజు భక్తుల సందడిని, పూజలను దగ్గర నుంచే సూచిన అనుభూతి అయితే పొందుతారండి. ఉదయం అయితే చాలా త్వరగా లేచి ముందుగా అయితే ఇంటి ముందు ఇలా ముగ్గు పెట్టేసుకున్నాననమాట. ఆ తర్వాత పూజ గదిని మొత్తం శుభ్రం చేసేసరికి నాకు 1 అవర్ టైం పట్టిందండి. దీపం వెలిగించి స్వామివారిని ప్రార్థించుకున్నాను. తొలి ఏకాదశి కావడంతో వడపప్పు, పానకం, జొన్న పేలాలు, ఇంకో ప్రసాదం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకున్నాను. ఇంకా టెంకాయ కొట్టే ముందు విష్ణు సహస్రనామం అయితే చదువుకున్నానండి. ఆ తర్వాత టెంకాయ కొట్టి హారతి ఇచ్చిన తర్వాత ఇక ఈరోజు నేను 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేయాలి అని అనుకున్నానండి. ఆ సంకల్పం అయితే తీసుకున్నాను. అంతకుముందయితే ఈ వ్రతాన్ని ఇంట్లోనే ప్రారంభించాను. కానీ ఈసారి మాత్రం స్వామివారి సన్నిధిలోనే, దేవుడి కడపలోనే ప్రారంభించాలని మనస్ఫూర్తిగా అనిపించిందండి. ఆ ఆనందంతో ఆలయానికైతే బయలుదేరాను. ఆలయం దగ్గరకు వెళ్ళగానే కనిపించిన దృశ్యం నిజంగా అద్భుతంగా అనిపిస్తుందండి. ఎక్కడ చూసినా భక్తులే. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ స్వామివారి దర్శనం కోసం ఎంతో భక్తితో క్యూ లైన్‌లో నిలబడి ఉన్నారు చూడండి. ముఖ్యంగా ఈరోజు 7 శనివారాల వ్రతం ప్రారంభించిన భక్తులు చాలా మంది కనిపించారండి. ప్రతి ఒక్కరూ 365 ఒత్తులతో అయినా దీపం అయితే వెలిగిస్తున్నారు. ధ్వజస్తంభం దగ్గర కానీ, రావి చెట్టు దగ్గర, నాగపడగల దగ్గర గూడా. ఇక మనం ఇక్కడ చూస్తే క్యూ లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. మాకు స్వామివారి దర్శనం చేసుకోవడానికి దాదాపు 1 గంట సమయం అయితే పట్టిందండి. కానీ ఆ ఎదురు చూపులో గూడా ఒక ప్రత్యేకమైన ఆనందం అయితే ఉంటుంది గదా! స్వామివారి కోసం నిలబడుతున్నామనే భావన ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆలయంలోకి వెళ్ళిన వెంటనే ముందుగా విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్నానండి. ఏ శుభకార్యమైనా, ఏ పూజైనా ముందుగా మనము విఘ్నేశ్వర స్వామిని ప్రారంభించడం మన సాంప్రదాయం కదా! ఆ తర్వాత పక్కనే ఉన్న నాగపడగల దగ్గరికి వెళ్ళాను. ఈరోజు అక్కడ ఎంతోమంది భక్తులు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలైతే చేస్తున్నారండి. మొత్తం ఆలయ దీపాలు వెలుగుతో ప్రకాశిస్తూ ఎంతో అందంగా కనిపించింది. ఇక్కడ మరో విషయం కూడా గమనించండి. వేలాది మంది భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటూ స్వామి వారికైతే టెంకాయలు సమర్పిస్తున్నారు. ఇక ముందుకు వెళ్తే యాప చెట్టు కింద నాగదేవతలకు ప్రత్యేక పూజలైతే జరుగుతున్నాయి చూడండి. అక్కడ కూడా ఎంతో మంది భక్తులు దీపాలు వెలిగించి ప్రార్థనలు చేస్తున్నారు. ఆ తర్వాత రావి చెట్టు దగ్గర కూడా దీపాలు వెలిగిస్తున్నారు. ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున రావి చెట్టుకు పూజ చేయడం చాలా శుభప్రదం అంటండి. అందుకే ఈ రోజు అక్కడ కూడా భక్తులు చాలా మంది అయితే దీపాలు వెలిగిస్తున్నారు. ఇంక తిరిగి మళ్ళీ విఘ్నేశ్వర స్వామి వద్దకు వచ్చేసరికి అభిషేకాలు, పూజలు స్వామివారికి జరిగినట్టున్నాయి. ఉదయాన్నే ఆలయము వినిపిస్తున్న గంటలు, వేద మంత్రాలు, గోవింద నామస్మరణలు మొత్తం వాతావరణమే భక్తి రసంతో నిండిపోతుందండి. ముందుకు వెళ్తూనే మనకు జమ్మి చెట్టు కనిపిస్తుంది. మహాభారత కాలంలో పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టు వద్ద దాచారని మనకు తెలుసు కదా! అందుకే ఈ చెట్టుకు కూడా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ముడుపులు కడుతూ ఉంటారు. ఉయ్యాలలు కడుతూ ఉంటారు. చాలా మంది భక్తులు అక్కడ కూడా నమస్కరించి వెళ్తున్నారు. ఇక ఆలయం వెనుక వైపు శ్రీకృష్ణ భగవానుడి విగ్రహం ఉంది చూడండి. ఎంతో మంది ఫ్యామిలీస్ ఇక్కడికొచ్చి ఫోటోస్ తీసుకుంటున్నారు. ఇక మనకు పద్మావతి దేవి అమ్మవారు, ఆండాలమ్మవారు, అలానే వెంకటేశ్వర స్వామి వారి సన్నిధులైతే కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయన్న సంగతి తెలుసు కదండీ! అందుకే ఉప ఆలయంలో అంటే బాల ఆలయంలో మనకు వీరి దర్శనం అయితే దక్కుతుంది. పద్మావతి దేవి అమ్మవారు, ఆండాలమ్మవారు సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చాలా అపురూపంగా జరిగిందండి మాకు. ఇక్కడ నేను మరోసారి శ్రీవారి పాదాలకు నమస్కరించుకున్నాను. అలానే ధ్వజస్తంభానికి కూడా. ఆ తర్వాత అన్నప్రసాదాల దగ్గరకొచ్చానండి. ఈరోజు వేలాది మంది భక్తులు అన్నప్రసాదాన్ని అయితే స్వీకరిస్తున్నారు. నేను మాత్రం ఉపవాసం ఉండడంతో అన్నప్రసాదం తీసుకోలేదు. కానీ ఆ సేవ జరుగుతున్న విధానం చూస్తే నిజంగా చాలా ఆనందమేస్తుంది. మాకు ఈరోజు దాదాపు ఈ దేవాలయంలోనే 2:30 గంట సమయం ఆలయంలోనే గడిపిందండి. అలసట అనిపించలేదు. ఎందుకంటే స్వామివారి సన్నిధిలో ఉన్నాను అనే ప్రశాంతత ఎంతో పవిత్రంగా అనిపించింది. గర్భగుడిలో వీడియో తీయడానికైతే అనుమతి లేదండి. కాబట్టి అక్కడి దృశ్యాలను మీకు చూపించలేను. ఆలయంలోని మిగతా అందమైన వాతావరణాన్నయితే మీకు చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ వీడియో తీశాను. దేవాలయానికి రాలేని వారు ఈ వీడియో ద్వారా అయినా స్వామివారి ఆలయాన్ని చూసి ఆనందిస్తారని అనుకుంటున్నాను. ఆశిస్తున్నాను కూడా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
తొలి ఏకాదశి రోజున మీరు ఎక్కడ స్వామివారిని దర్శించుకున్నారో, లేదా ఈ రోజు ఏ వ్రతం ప్రారంభించారో కామెంట్‌లో తప్పకుండా తెలపండి. అలానే గోవిందా, గోవిందా అని ఒక్కసారి కామెంట్ చేయండి. మీ అందరికీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎప్పుడూ, ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ముకుందా వ్లాగ్స్.